సరే ఎక్కిలాగా పెట్టు పద. క్రాష్ తెస్తా మాకు. దీన్ని వచ్చేసి ఏంటంటారంటే హెచ్ ఫ్రేమ్ అంటారు. హెచ్ ఫ్రేమ్కి వచ్చేసి 1 2 3 4 పిన్లు ఉంటాయి అనమాట. ఓకేనా? దీన్ని హెచ్ టైప్లో ఉంది కాబట్టి హెచ్ ఫ్రేమ్ అంటారు. యోగి ఇది వచ్చి పెట్టుకో. గ్రీన్ పెట్టుకో. దీన్ని వచ్చేసి ఏమంటారు తెలుసా? క్రాష్ అంటారు. ఈ క్రాష్కి వచ్చేసి 4 హోళ్ళు ఉంటాయి. ఇగో ఇదొక హోలు, ఇదొక హోలు, 2 హోల్ సేమ్ ఇలా రివర్స్ చేయాలి. మళ్ళీ ఇదొక హోలు, ఇదొక హోలు, మొత్తం 4 హోళ్ళు ఉంటాయి. ఇదన్నా ఈ హోల్ తీసుకెళ్ళి ఈ పిన్ ఉంది కదా, ఈ పిన్లో ఇలా పెట్టాలండి. పెట్టిన తర్వాత ఇక్కడ ఈ పిన్కి వచ్చేసి చిన్న హోల్ ఉంటుంది. ఇగో ఇలా పెడితే ఏంటంటే ఇది ఇలా బయటికి రాదు అనమాట. ఇలా బయటికి రాదు, ఫిట్ అయిపోద్ది. పైన కూడా సేమ్ అంటే ఇటు వచ్చేసాను. సేమ్ పైన కూడా అంటే ఇలా పెట్టుకోవాలి. ఇక్కడ పిన్ ఉంటుంది. ఇగో ఇటు సైడ్ ఈ హెచ్ ఫ్రేమ్కి ముందుకి మళ్ళీ ఒక మేక్ తీసుకోవాలి. ఇది 3వ మేక్ అట్ట పైన ఈ క్రాస్ కూడా అలాగే 4 హోళ్ళు ఉంటాయి. ఇగో ఇవి 2 అటు 2 యథావిధికి పెట్టేవాళ్ళ. మేక్ మాత్రం ఖచ్చితంగా పెట్టాలి. మేక్ పెట్టకపోతే మేక్ పెట్టలేదు అనుకో ఇలా వచ్చేది. మేక్ పెట్టామనుకో ఇలా ఉండిపోద్ది, పైకి లేపియొద్దు. అటుపక్క పెట్టేది మేకులు. బ్లేడ్ అంటే దీన్ని ఇంటూ టైప్లో ఉంటుంది కాబట్టి క్రాష్ అంటారు. ఇగో ఇలా పైకి వెళ్తుంది, మళ్ళీ ఇలా ఇటు వస్తుంది. దీన్ని ఇంటూ టైప్ అంటారు కాబట్టి క్రాష్ అంటారు. హెచ్ టైప్ ఉంటుంది కాబట్టి హెచ్ అంటారు. దీన్ని ఎందుకు తెలుసు ఎక్కువ ఉపయోగిస్తారు? అటు దగ్గర జరుగు. ఇప్పుడు బిల్డింగ్ మనము అటు సైడ్ గోవా కడతాం. వాళ్ళకి పైన ఉంది. పైన ఉండేటప్పుడు వాళ్ళు స్టూల్ ఏమి వేసుకోరు. ఇలాంటి హెచ్ ఫ్రేమ్ నిలబెట్టుకొని దీని మీద ఐరన్ జాలి ఉంది కదా, ఈ ఐరన్ జాలీలో ఐరన్ జాలి ఇలా వేసుకొని ఇక్కడ ఫర్ ఎగ్జాంపుల్ వాళ్ళకు పెయింటింగ్, ప్లాస్టింగ్, ప్లంబింగ్ వర్క్, ఏసీ వర్క్ ఏదో వర్క్ ఉందనుకో ఆ వర్క్ ఇలా ఎత్తుకొని నిలబెట్టుకొని సింపుల్ ఉంటుంది. ఎక్కడికి జరుగుతుంది. పెయింటింగ్ ఉంటే పెయింటింగ్, ప్లాస్టింగ్ ఉంటే ప్లాస్టింగ్, ప్లంబింగ్ ఉంటే ప్లంబింగ్, ఏసీ పని ఉంటే ఏసీ. ఇలా సింపుల్ చేసుకోవచ్చు. ఇలా సింపుల్గా ఉంటుంది. ఇది ఇప్పుడు ఎక్కడ అయిపోయింది అనుకో వేరే దగ్గర పైన ఉంది లేవలేదు. మళ్ళీ ఓకేనా యోగి? వెనక ఒక అతను ముందు ఒక అతను పట్టుకుంటారు. లేపి ఇలా ఇటు తెస్తారు. అటు జరుగుతుంది. ఇంకా అది ఇది ఎక్కడికంటే అక్కడ మార్చుకోవచ్చు. సేమ్ మళ్ళీ అంటే అదేవిధంగా నడక ఆల్రెడీ వేస్తున్నాం కదా, ఇగో పని చేసుకోవచ్చు. ఇలాగా ఏ పైన సరే బిల్డింగ్ పైన ఇలాగా ఒక 10 ఫీట్ లైటు, బిల్డింగ్ పైన అయితే ఒక 10 ఫీట్ లైటు, ఒక 20 ఫీట్ లైట్ వేసుకొని మంచి పని చేసుకోవచ్చు. సింపుల్గా ఉంటుంది. అది ఇక్కడ పైన అయిపోయింది అనుకో వేరే దగ్గర తీసుకెళ్తాం. అక్కడ పైన పోతే అలాగా బిల్డింగ్ దగ్గర ఎక్కడెక్కడ పైన ఉందో అక్కడెక్కడైతే ఇది ఉపయోగపడుతుంది అనమాట. ఫర్ ఎగ్జాంపుల్ దీనికి వీల్స్ కూడా పెడతారు. ఇప్పుడు వీల్స్ లేకుండా మనం చూపిస్తాం. వీల్స్ అనుకో ఇక పై కింద మాస్ ఉన్నది చూసారా, మాస్కి కింద వీల్స్ పెడతారు, ఈ కింద మాస్కి వీల్స్ పెడతారు.
సేమ్ ఆ రెండు కింద కూడా వీల్స్ పెడతారు. అది సింపుల్గా ఉంటుంది. లాక్ ఓపెన్ చేసేసి తీసుకెళ్ళిపోయి మళ్ళీ ఎక్కడ పని ఉంది అక్కడైతే లాక్ వేసి పని చేసుకోవచ్చు. దీనికి ఏంటంటే వీల్స్ లేవన్నమాట. వీల్స్ ఉంటే ఎట్లేదు, ఎలా ఇప్పుడు మేము ఇలా పై లేపుకొని తీసుకొచ్చామా అలా అవసరం లేదు, ఇలా తోసుకెళ్ళిపోవచ్చు అలా ఉంటుంది. ఇప్పుడు ఏంటంటే ఇది బయట సైడ్ కూడా 10 ఫ్లోర్లు 20 ఫ్లోర్లు 15 ఫ్లోర్లు 5 ఫ్లోర్లు 6 ఫ్లోర్లు 7 ఫ్లోర్లు ఎన్ని ఫ్లోర్లకైనా ప్లాస్టింగ్కి, పెయింటింగ్కి, ప్లంబింగ్కి, ఏసీ వర్క్, ప్లంబింగ్ వర్క్, లేకపోతే ఎలివేషన్ వర్క్, షీట్ వర్క్, ఏ వర్క్ అయినా సరే హెచ్ ఫ్రేమ్స్ బాగుంటుంది. కర్రల గోవా కట్టొచ్చు, కప్లింగ్ గోవా కూడా ఉంటుంది. 3 రకాలు ఉంటాయి మొత్తం. ఈ 3 రకాల గోవా కట్టుకుంటే మనకి మంచి పని చేసుకోవచ్చు, ఎటువంటి ఇబ్బంది ఉండదు అనమాట. అది మ్యాటర్. మన పని అయిపోయింది పూర్తిగా, టెర్రస్ మీద మన పని అయిపోయింది. ఈ రోజు వరకు మన పని అయిపోయింది అనుకో, ఏం చేయాలి, ఎలా వదలకుండా ఇప్పేసి పక్కన పెట్టాలనుకుంటే సేమ్ ఇగో తీసేసి అటు ఇలా తీసేసి పక్క కూడా తీసేసి, కానీ తీసినప్పుడు జాగ్రత్తగా తీయాలి. ఈ మధ్యన ఏమాత్రం ఏది ఉంటే ఏది తిరుగుతుంది. పెట్టేసి లోగింగ్ ఇటుపక్క వచ్చేది. ఇప్పుడు ఇలా తీసేటప్పుడు ఏంటంటే ఇలా వాలింది కదా, వాలిందని పడిపోదు. అటుపక్క ఆవిడ పట్టుకుంటే ఇలా తీసుకోవాలి, వేలు జాగ్రత్త. ఇలా ఇలా మళ్ళీ తిప్పుకోవచ్చు. తిప్పుకొని మనం ఎక్కడ తెచ్చామో అక్కడ పెట్టేవచ్చు. మళ్ళీ మనకి రేపు పని ఉందనుకో, అక్కడ నుంచి తెచ్చి ఇక్కడ పెట్టుకోవాలా, ఇక్కడ పని చేసుకోవాలా. వాళ్ళది ఎన్ని రోజులు పని పైన బిల్డింగ్ పైన ఉన్నదనుకో, అన్ని రోజులు వాళ్ళు ఉంచుకుంటారు. ఇలాగే తిప్పుతుంటారు, మనకు పిలుస్తుంటారు. మనం వస్తాం, కడతాం, వాళ్ళ పని అయిపోయింది అనుకో తిప్పేస్తాం, అక్కడ పెట్టేస్తాం. మొత్తానికి బిల్డింగ్ పని అయిపోయింది అనుకో, మెటీరియల్ తీసుకెళ్ళి కిందకి తీసుకెళ్ళిపోతాం. బులోరోకి ఫోన్ చేస్తాం, బులోరో వస్తుంది, తీసుకెళ్ళి గాడంలో అన్లోడ్ చేస్తాం. వచ్చేసి హెచ్చులు పేర్చాలనుకుంటే ఎలా పేర్చాలి తెలుసా? ఇగో ఆల్రెడీ యువతలు హెచ్చు పెట్టాం, ఇక్కడ గ్యాప్ ఉంది కదా, ఈ గ్యాప్లో ఏంటంటే ఈ హెచ్చు పెట్టుకోవాలా. ఇలాగా 40 హెచ్చుల నుంచి 50 హెచ్చులు పెట్టుకోవచ్చు. ఎంత హైట్లో అస్సలు పడిపోవు కిందకి. అదనమాట హెచ్చులు పేర్చే విధానం ఇది, కట్టే విధానం అది, తిప్పే విధానం కూడా చూపించాను మీకు. హెచ్ ఫ్రేమ్స్ గోవా కట్టాలనుకున్నా, లేకపోతే మీకు హెచ్ ఫ్రేమ్లు కావాలనుకున్నా సరే కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి, మీ నెంబర్ పెట్టండి. అలాగే మా వీడియో నచ్చినట్టయితే సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. జై హింద్.